స్టూడెంట్స్, నేను మీ సీనియర్ని. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటో మీ అందరికీ తెలుసు, స్పోర్ట్స్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము. అసలు ఈ ఫౌండేషన్ పెట్టడానికి కారణం దాదాపు నేను 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పుడే నిర్ణయించుకున్నాను అనమాట, ఎప్పుడైనా సరే నేను ఒక ఫౌండేషన్ పెట్టాలి. ఆ ఫౌండేషన్ ద్వారా నాకు వీలైనంత మందికి సహాయం చేయాలని. చదువు ఒకటనే కాదు, మెడికల్ బిల్స్, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మెడికల్ బిల్స్ కట్టడము, ఉద్యోగం కోసం వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య, ఇదే బాగా మేజర్ ఇష్యూ అవుతుంది. సో వాళ్ళకి హాస్టల్ ఫీజులు కట్టడం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము, 1, 2 అనేది కాకుండా. మిమ్మల్ని చూస్తుంటే నాకు 10th క్లాస్ డేసే గుర్తొస్తున్నాయి. అసలు నేను ఇలానే కూర్చొని ఎంతోమంది చెప్తుంటా, ఏంటి వీళ్ళు ఇలానే చెప్తారు అది ఇది అని, కానీ ఇక్కడ ఈ పొజిషన్లో నిల్చొని మాట్లాడుతుంటే నాకు మాటలు కూడా రావట్లేదు. అసలు చాలా భయం వేస్తుంది నిజంగా. ఇంత పొజిషన్కి వచ్చినా కానీ ఇక్కడ నిల్చున్నా నేను మళ్ళీ వీళ్ళందరి ముందు నేను స్టూడెంట్ లాగానే నాకు ఫీల్ అనిపిస్తుంది. సో మీరు కూడా బాగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకి మీ ఊరికి పేరు తీసుకురావాలి. సో చాలా మాట్లాడాలని ఉంది నాకు కూడా, బట్ ఏంటంటే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. సో ఏసీపీ సార్ గారు మన కోసం ఇప్పటి వరకు వేచున్నారు. సార్కి చాలా పనులు కూడా ఉంటాయి కాబట్టి ఆ బిజీ షెడ్యూల్లో మన కోసం వచ్చారు కాబట్టి సార్కి కృతజ్ఞతలు సార్. మా ఫౌండేషన్ ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకి ఫ్రీ హాస్టల్స్, వాటితో పాటు ఉద్యోగం సాధించడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, మోటివేషనల్ క్లాసెస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ జరిగిన కార్యక్రమం అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏంటి సార్? ఈరోజు ఒక మంచి కార్యక్రమం రాయపోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. మామూలుగా ఇట్లాంటి కార్యక్రమాలు బాగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాం. కానీ ఈరోజు ఇదే స్కూల్లో చదువుకున్న విద్యార్థిని లక్ష్మి గారు క్లింకారా ఫౌండేషన్ స్థాపించి తన స్కూల్ని మర్చిపోకుండా ఇక్కడున్న స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ ఇవ్వడం చాలా సంతోషం. మామూలుగా చాలాసార్లు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ సహాయం చేసే మనస్తత్వం ఉండదు. చాలా రోజులైనప్పటికీ కూడా తన స్కూల్ని మర్చిపోకుండా ఇక్కడ పీటీ గారు వాళ్ళని అడిగిన వెంటనే ఈ గ్రామానికి వచ్చి ఈ స్కూల్లో సహాయం చేయడమే కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా యూత్ కోసం హాస్టల్ నిర్వహణ చేస్తాడని చెప్పడం కూడా చాలా సంతోషం. వీరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పోలీస్ శాఖకు కూడా మేము కూడా గర్వపడుతున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా తప్పనిసరి ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసులు వారికి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే వారి సహాయాన్ని కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఇక్కడ పోలీస్ శాఖలో ఉద్యోగాలు వస్తున్నాయి, ఎస్ఐ స్థాయిలో కానీ లేకపోతే కానిస్టేబుల్లో కానీ. అలాగే వాళ్ళ సహకారం తీసుకొని ఆ క్యాంపులు రన్ చేయడానికి తప్పకుండా ఇలాంటి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దానివల్ల లాభపడిన విద్యార్థులు వాళ్ళ యొక్క కళలో ఆనందం చూసినప్పుడు బాగా అనిపించింది. ఇలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఆ సంస్థ చేయాలని, వారికి ఆ భగవంతుడు ఆ శక్తిని, ఆరోగ్యాన్ని, సహకార సంపదను వారికి ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక క్లింకరా ఫౌండేషన్ నిర్మించినటువంటి గుడివాక లక్ష్మి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం ఇబ్రహీంపట్నం జెడ్పిఎస్ హై స్కూల్లో చేశారు. అదేం కార్యక్రమం అంటే తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి జెడ్పిఎస్ హై స్కూల్కి వచ్చి ఇక్కడ పిల్లలకి అంటే తను చదువుకున్న స్కూల్ కాబట్టి ఆ ఫీల్తో ఒక మంచి కార్యక్రమం పెట్టి ఇక్కడ పిల్లలందరికీ కూడా వాళ్ళకి యూనిఫామ్స్ అన్నీ కూడా అందించడం, వాళ్ళకు బహుమతులు అందించడం, ఆమెకు చేసినటువంటి సహాయాన్ని ఈ స్కూల్కి అందించడం అనేది చాలా నాకు బాగా నచ్చింది. ఈ కార్యక్రమం నేను కూడా గెస్ట్గా ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే పూర్వ విద్యార్థులను అంటే ఇక్కడ వాళ్ళతో చదువుకున్న క్లాస్మేట్స్ కలిసి అట్ ది సేమ్ టైం ఇదే స్కూల్లో చదువుకుంది కాబట్టి ఆ ఫీల్డ్ని పంచుకోవడం, దాని ద్వారా ఆమె పొందిన సంతృప్తికి ఇక్కడ మేము కూడా వచ్చి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గుడివాక లక్ష్మి గారిని ఆశీర్వదిస్తూ ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక సోషల్ కార్యక్రమాలకి అందరూ కూడా హెల్ప్గా ఉంటూ పిల్లలందరికీ కూడా పేద పిల్లలందరూ కూడా ఆదుకొని మరి తను చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా గుర్తెచ్చుకొని మరీ ఇక్కడికి వచ్చి ఆ బేస్ను మర్చిపోకుండా ఉన్నందుకు నేను నిజంగా కూడా ఆమెకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు చేస్తున్నా. మీ బోలే.
చాలామంది చదువుకున్న స్కూల్ని మర్చిపోతుంటారు, కానీ క్లింకారా ఫౌండేషన్ చైర్మన్ ఎండి వచ్చి నేరుగా వాళ్ళ స్కూల్లోనే పిల్లలకి వాళ్ళ డ్రెస్సెస్ అవి ఇవ్వడం. అంటే మేడం గారు ఇలాగ ఈ ఫౌండేషన్ తరపు నుంచి ఇట్లాగ హైదరాబాద్లో ఇలాగ మేము చదువుకున్న స్కూల్లో ఇలాగ చేద్దామనుకుంటున్నాము, ఈ స్పోర్ట్స్ యూనిఫామ్ పంచుదాం అనుకుంటున్నామండి అని చెప్పినప్పుడు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు నాకు. ఎందుకనంటే నేను విజయవాడ నుంచి వచ్చాము మేము. విజయవాడ నా ద్వారా ఇప్పటికి ఒక 5 కార్యక్రమాల దాకా చేయించారు. నేనే వెళ్ళి కొంతమంది స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టాను, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టాను, అంటే నా ద్వారా చేయించారు. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఎంత 40,000 50,000 ఒక అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే ముందు ఎవరైనా ఇలాగ మెసేజ్ పెట్టగానే ఆ మెసేజ్ చూసి ఆ స్కూల్కి ఫోన్ చేసి అవునా కాదా కనుక్కొని అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కొని తర్వాత ఆ ఫీజు కడతారనమాట. అలాగే నా ద్వారా కూడా కట్టించారు. అలాగే నేను ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కూడా కట్టించాను. అలాగే ఏంటంటే మేము ఒక సోషల్ మీడియాలో ఈరోజు ఎలా ఉంటుందంటే మమ్మల్ని చూసి ఫాలో అవుతారు, మనం ఏం చేస్తాం ఏంటనేది. ఒక వల్గారిటీ లేకుండా కామెడీ వీడియోస్ కావచ్చు, మేము చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, మెసేజ్ వీడియోస్ కావచ్చు. అందుకని ఏంటంటే మన వరకే చూసుకోకుండా అంటే ఏదో సేవా కార్యక్రమం దగ్గర మనం అని ఆలోచించడం కాదు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ ఇలాంటి కార్యక్రమాలకు రావడం మాత్రం గర్వంగా ఫీల్ అవ్వాలి. అందుకనే వచ్చాము. చాలా లక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ మేడం, ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకునేటట్టు చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీ ద్వారా ఎవరెవరికి హెల్ప్ చేశారు? ఇప్పుడు వరకు 5-6 మందికి హెల్ప్ చేయించారు. అయితే వాళ్ళు కూడా పేర్లు చెప్పరు. గుంటూరు నంబూరులో వివిఐటి కాలేజీలో 45,000 హెల్ప్ చేశాము. వాళ్ళ నాన్నగారికి ఇలాగా యాక్సిడెంట్ అయ్యి మంచంలోనే ఉంటారు. ఆ ఫీజు కట్టిన సంగతి కూడా ఆ పాప కూడా తెలియనివ్వరు వాళ్ళు. ఎందుకనంటే చదువులు ఏమన్నా వెనకబడిపోతారేమో, అంటే మా నాన్నగారికి అవకాశం లేదు అట్లా వెనకబడతారని చెప్పి ఆ స్టూడెంట్స్ కూడా తెలియకుండా ఫీజులు కట్టిస్తారు. అలాగే ప్రసాదంపాడులో ఒకళ్ళు ఫీజు కట్టించాము, తర్వాత గుంటూరులో ఒకళ్ళు కట్టించాము. మొత్తం ఇలాగా కార్యక్రమాలన్నీ చేసాం. చాలా అందరూ ఎలా ఉన్నారు? నేను సుజాత, ఇన్ఫ్లుయెన్సర్ని. అంటే ఈరోజు నేను ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ స్కూల్కి వచ్చాము. ఎందుకంటే లక్ష్మి గారు క్లింకారా ఫౌండేషన్ తరపు నుంచి పిల్లలకి స్పోర్ట్స్ యూనిఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే తను ఇదే స్కూల్లో చదివి మళ్ళీ తను యుఎస్ఏ వెళ్ళాక కూడా ఈ స్కూల్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి స్టూడెంట్స్కి తన తరపు నుంచి ఏదో హెల్ప్ చేయాలనుకుంటున్నారు. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంతవరకు ఏంటంటే సోషల్ మీడియాలో చాలా మూవీ ప్రమోషన్స్ చేశాను, చాలా ఈవెంట్స్కి వెళ్ళాను. బట్ అప్పుడు రాని హ్యాపీనెస్ అయితే ఈరోజైతే ఈ పిల్లలందరినీ చూసి అంటే దిస్ ఈజ్ వెరీ యూనిక్ ప్రోగ్రామ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్కి నేను రావడానికి కారణం కూడా తిరు గారే, న్యాచురల్ స్టార్ తిరు ఉన్నారు కదా, బికాస్ ఆఫ్ హిమ్ ఐ కేమ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ సో మచ్ టు తిరు గారు అండ్ ఐ అప్రిషియేటెడ్ లక్ష్మి మేడం ఆల్సో, బికాజ్ నేను కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. బట్ నాకు కూడా తన థాట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫర్ ద జాబ్ వెన్ ఐ సెటిల్డ్. సో దట్ టైమ్ డెఫినెట్లీ నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళి హెల్ప్ చేయాలన్న థాట్ అయితే వచ్చింది. సో నాకైతే ఎందుకో ఈ ఎన్విరాన్మెంట్ అయితే భలే మంచిగా అనిపించింది. పిల్లలు నా చిన్నప్పుడుదంతా గుర్తొస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ. హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు రాయపోలు గ్రామంకి వచ్చిన నేను ఎందుకంటే క్లింకారా ఫౌండేషన్ తరపు నుంచి లక్ష్మి గారు ఆమె చదువుకున్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో డ్రెస్సులు పంచింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఆ సంస్థ తరపు నుంచి ఆ మేడం గారు ఇంకా మున్ముందు చాలా సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అసలు ఈరోజు క్లింకారా ఫౌండేషన్కి ఎండీగా మా క్లాస్మేట్ లక్ష్మి గారు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏంటంటే ఇంతకుముందుకు లక్ష్మి మేడం నాకు ఒక స్కూల్ లెవెల్లో మేము 10th క్లాస్ చదివినప్పుడే మాకు పరిచయం ఉండే. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎక్కడుంది ఏమైంది అనేది కూడా తెలియదు. రీసెంట్గా మేము గెట్ టుగెదర్ చేసినాం లాస్ట్ మంత్ 19కి. ఆ గెట్ టుగెదర్లో తెలిసింది లక్ష్మి మేడం ఇప్పుడు ప్రజెంట్ క్లింకారా ఫౌండేషన్ ఎండి ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నారంటే ఆ రోజు నాకు అనిపించింది, అరే మేడం ఫౌండేషన్ రన్ చేసిన అంటే లింగం చూడండి, నా వల్ల ఏదైనా హెల్ప్ అయినా నేను చేస్తాను, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అని చెప్పారు. నేను ప్రతిరోజు ఈ స్కూల్లో కరాటే నేర్పిస్తాను డైలీ మార్నింగ్. ఆ టైంలో నాకు అనిపించింది అంటే పీటీ సార్ తోటి కొంచెం క్లోజ్ ఉంటాను నేను. సార్ ఉండి లింగం మన స్కూల్కి స్పోర్ట్స్ డ్రెస్ ఎవరైనా డొనేట్ చేస్తే బాగుండు చూడండి అంటే, సార్ ఏముంది నా క్లాస్మేట్ నా ఫ్రెండ్ ఒక ఫౌండేషన్కి ఎండి, ఒకసారి మేడం తోటి మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేశానని చెప్పాను. ఆ రోజు నేను మేడంకి ఇన్ఫామ్ చేశాను లక్ష్మి గారికి,
కాల్ చేసి ఇట్లా మన స్కూల్కి ఇట్లా అవసరం ఉంటే అరే లింగం అదేంది మన స్కూల్ కదా నేను కంపల్సరీ చేశాను, కాకపోతే కొంచెం టైం పడుతుండొచ్చు అన్నారు. తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ డే వాళ్ళ సార్ గారు ఉండి అరే నువ్వు చదువుకున్న స్కూల్కు మనకు టైం ఎందుకు, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వితిన్ 10 daysలోనే ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టి ఇంత మంచి కార్యక్రమానికి పిల్లలందరూ తను చదువుకున్న స్కూల్లో పిల్లలందరికీ స్పోర్ట్స్ డ్రెస్ డొనేట్ చేయడం, తను మా క్లాస్మేట్ కావడం చాలా సంతోషపడుతున్నాము. ఇదే విధంగా మేము ఎప్పుడు కూడా లక్ష్మి గారికి ఫ్రెండ్స్గా ఏ హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ స్కూల్ దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. మా ఫ్రెండ్ అవి ఈరోజు మా స్కూల్కి పిల్లలకి హెల్ప్ చేయడం చాలా గర్వకారణం. ఇలాంటివి ఎన్నో హెల్ప్ చేయాలని క్లింకార ఫౌండేషన్ తరపున ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అదే మా ఫ్రెండ్కి కూడా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మా క్లాస్మేట్ లక్ష్మి గారు ఇంత పెద్ద సహాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా తను ఒక పెద్ద ఆలోచన చేసి పిల్లలకి ఈ విధంగా సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇంకొకటి ఏంటంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు తను చాలా నిరుపేద కుటుంబం, వాళ్ళకి మా ఊర్లో ఉండడానికి ఇల్లు కూడా లేకుండా కనీసం చాలా కష్టాలు పడి ఫ్యామిలీ పరంగా కూడా తనకు ఎటువంటి సపోర్టు లేకుండా ఆర్థికంగా కానీ ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు పడి ఇంత పెద్ద స్థాయికి ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని ఒక సర్దుబాటు ధోరణి అనేది ఆమెకు అలవాటు పడి ఈ విధంగా తన సహాయం చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంటే ఈ స్కూల్ నేను చదువుకున్నాను కానీ బట్ నేను ఇక్కడ ఉండట్లేదు, విజయవాడలో ఉంటున్నాను. బట్ గెట్ టుగెదర్ రావడము, నా క్లాస్మేట్ అయిన నా ఫ్రెండ్ అయినటువంటి లింగం నాకు ఈ ప్రాబ్లం చెప్పడము, తర్వాత సరే బాగుంది కదా మన స్కూల్కి ఏదైనా చేయాలనే ఆలోచనతోని నేను ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో అలానే ఇంకా కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి మనం కలిసి చేద్దాము. అంటే ఫౌండేషన్ అంటే నేను ఒక్కదాన్నే కాదు, మనం అందరం మీకు ఎంత తోచిన సహాయం మీరు కూడా చేసి, మీరు కూడా నా ఒక్క ఫౌండేషన్ అనే కాదు ఎవరికన్నా ఆపదలో ఉన్నా కానీ హెల్ప్ చేయాలని ఆలోచనతో మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే మీరు కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను.